హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రతిసారి కొన్ని చిట్కాలు అనేటివి మనకు ఉపయోగపడేటివి, మనకి తెలుసుకున్నవి, మనకి తెలిసినవి కొన్ని చిట్కాలు అనేటివి మీ అందరికీ నేను చెప్తూ ఉంటాను కదండి. ఆ సంగతి మీ అందరికీ తెలుసు కదండి. మరి నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఏంటో మనకు ఉపయోగపడే చిట్కాలు అనేవి తెలుసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లాస్ట్ వరకు వీడియో చూడండి, వీడియోని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే. ఇకపోతే మనకి ఏ విధంగా ఏ విషయాలు తెలుసుకోవాలి అనేది చెప్తానండి. ఇప్పుడైతే మనం చాలామంది ఏం చేస్తారంటే టిక్లీ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, మనం హ్యాండ్ బ్యాగ్లో టిక్లీ ప్యాకెట్స్ కొత్తగా వచ్చాయి కదండి. ఇప్పుడు బస్ ఎక్కాలంటే రేషన్ కార్డు ఉండాలి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఇప్పుడు బైకుల మీద వెళ్ళాం ఆధార్ కార్డు ఉండాలి, బస్సులు ఫ్రీ అంటున్నారు, ఆధార్ కార్డు కావాలి అంటారు. లేదు అంటే బాయ్స్ కనుకోండి, డ్రైవింగ్ వచ్చే వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్, ఏవో పాన్ కార్డ్స్ అని అవని ఇవని ఎన్నెన్నో కార్డ్స్ ఉంటాయి కదండి. అలాంటి కార్డ్స్ అన్నింటినీ మనము ఇలా టిక్లీ ప్యాకెట్లో సెట్ చేసుకోవచ్చు అండి. అది ఏ విధంగా అనేది నేను మీ అందరికీ చెప్తానండి. ఫస్ట్ అయితే మన ఆడవాళ్ళ గురించి మనం చెప్పుకోవాలండి. మనం ఎక్కడికైనా వెళ్తాం అనుకోండి, వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, కార్డులన్నీ పట్టుకొని వెళ్తాం. కార్డ్స్ అన్నీ పట్టుకుంటాం, దాంతోపాటు టిక్లీ ప్యాకెట్స్, అలాగే మేకప్ సామాన్లు అన్నీ పట్టుకొని వెళ్తూ ఉంటాం కదండి. అలా వెళ్ళేటప్పుడు ఈ విధంగా టిక్లీ ప్యాకెట్ ఉన్నది కదండి. నేనైతే టిక్లీ ప్యాకెట్ని తీసుకున్నాను కదండి. ఈ టిక్లీ ప్యాకెట్లో మనకి కావాల్సిన ఆధార్ కార్డు, ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళందరికీ ఆధార్ కార్డు అయితే కామన్గా ఉంటుందండి. చాలా వరకు ఆధార్ కార్డ్ అనేది చాలా వరకు కామన్గా ఉంటుంది. ఆధార్ కార్డ్ని తీసుకొచ్చి హ్యాండ్ బ్యాగ్లో వేసేసాము అనుకోండి, ఫర్ సపోజ్ అది ఎక్కడుందా ఏంటా వెతకడం కానీ, లేకపోతే ఏమైనా మరకలు అంటే ఖరాబ్ అవ్వడం ఎన్నో ఉంటాయి కదండి. అలా కాకుండా మనం టిక్లీ ప్యాకెట్ ఒక సైజ్గా ఒక ప్యాకెట్ రూపంలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి నేనైతే ఈ విధంగా సెట్ చేయాలి అనుకుంటున్నాను. మీకు కూడా ఇది నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా ఒకసారి సెట్ చేసి ట్రై చేసి చూడండి. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని నేను ఇప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలనుకుంటాం కదండి. ఇదిగోండి నేనైతే సపోజ్ ఒక కార్డ్ అనేది తీసుకున్నానండి. ఈ కార్డ్ వచ్చేసి టిక్లీ ప్యాకెట్లో ఏ విధంగా సెట్ చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇదిగోండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఖాళీ టిక్లీ ప్యాకెట్ ఉండేవాళ్ళు ఖాళీ టిక్లీ ప్యాకెట్ పెట్టుకోండి. లేదు మాకు డైలీ టిక్లీలు పెట్టుకుంటాం కాబట్టి, డైలీ యూజ్ చేసుకుంటాం కాబట్టి స్టిక్కర్లు అనేటివి ఈ విధంగా ఇచ్చేసి పెట్టేసుకోండి. ఇవ్వండి, ఈ విధంగా మనం పెట్టుకున్నట్లయితే మనం బయటకు మొత్తం తీసి వాళ్ళకి చూపించే అవసరం లేదండి. ఇలా కార్డు తీసి ఈ విధంగా చూపించేసేయచ్చు. ఇదిగోండి, వాళ్ళు మెయిన్ ఉండే పేర్లను చూసుకుంటారు కాబట్టి ఆ భాగం మాత్రం వాళ్ళకి కనిపిస్తుంది. ఈ విధంగా చూపించేసేయవచ్చు. టిక్లీ ప్యాకెట్ని ఈ విధంగా బాగా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం టిక్లీలు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది అనుకోండి, ఇలా కార్డ్ని పైకి ఎత్తేసి టిక్లీ ప్యాకెట్ని ఈ విధంగా తీసుకొని చూసి పెట్టుకోవచ్చు. అంతేకాకుండా టిక్లీ ప్యాకెట్కి పైన కవర్ కింద కవర్ ఉంటుంది కదండి. కింద కవర్లు పై కవర్ని దాన్ని కొద్దిగా గమ్మేసి అతికిచ్చేసామనుకోండి, లామినేషన్ లాగా లోపల కార్డు అనేది భద్రంగా కొత్తగా ఉన్నట్టు ఉంటుంది. కానీ టిక్లీలు కావాలనుకున్నప్పుడు ఈ విధంగా టిక్లీలు పెట్టేసుకోవచ్చు. అలా కాకుండా టిక్లీ ప్యాకెట్లు అయిపోయి అనుకోండి, ఖాళీగా ఉందనుకోండి, 2 కవర్స్ ఉంటాయి కదండి. పై కవర్ అనేది ఈ విధంగా గమ్ముతో కానీ అతికించేసారనుకోండి, ఈ లోపల భాగంలో ఈ విధంగా ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా ఇలా పెట్టేసుకున్నాక ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను నేనైతేను. ఇప్పుడు ఇందులో మనం కార్డు అనేది పెట్టేసుకోవచ్చు. కానీ ఇదిగోండి పై భాగం అనేది ఇలా ఊడి వచ్చేస్తుంది. అలా ఊడి రాకుండా ఏం చేయాలంటే, మన అందరి దగ్గర ఫెవికోల్ ఉంటుంది కదండి. ఫెవికోల్ ఉండేవాళ్ళు ఫెవికోల్ పెట్టుకోండి. లేదు అనుకునే వాళ్ళు పిన్ అయినా కొట్టేసుకోండి. ఈ విధంగా పిన్ కానీ ఫెవికోల్ కానీ పెట్టేసుకున్నట్లయితే ఇక కార్డ్ అనేది బయటకు పెట్టేటప్పుడు తీసేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం ఏదైనా ట్రై చేసామంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చేసుకోవాలి. కానీ అయ్యో దీంతో ఏటి తలకాయ నొప్పి అనేటట్టు అయితే చేసుకోకూడదు. అందుకే ఆ టిక్లీ ప్యాకెట్ ఊడిపోకుండా మనం ఒక చిన్న సైజ్ పిన్ అయినా కొట్టుకోండి. లేదంటే ఫెవికోల్, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫెవికోల్ ఉంటుంది కాబట్టి ఫెవికోల్ వేసుకోండి. ఇకపోతే ఇంకో నెక్స్ట్ చిట్కా వచ్చేసి కత్తులు ఇవన్నీ చూసారు కదా. కత్తులు అవన్నీ అంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్తాం, అలాగని ఈ కత్తులతోటి కటారాలతోటి ఆడవాళ్ళకి ఏం అవసరం ఏంటి అని అనుకోవచ్చండి. అస్సలు అలా అనుకోకండి. ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం ఎలా వస్తుందో తెలియదు. ఫర్ సపోజ్ టైలరింగ్ చేసే వాళ్ళే అనుకోండి, కత్తెర అనేది చాలా అవసరం. బట్టలు ఇంటికి తెచ్చి కట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, బయట పని చేసుకునే వాళ్ళు ఉంటారు మిషన్ దగ్గర. వాళ్ళు ఏమొచ్చేసి ఇంటికి వర్క్ ఇచ్చారనుకోండి, అప్పుడు కత్తెర అవసరం వస్తుంది. అలా కాకుండా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కత్తెరలు కొనాల్సి వస్తుంది.
ఎందుకంటే ఎక్కడైనా వంట పనులకి గట్ట వెళ్ళే వాళ్ళు కూడా కత్తెరలని తీసుకొని వెళ్తారు. పొలం పనులకు వెళ్ళే వాళ్ళు కూడా తీసుకొని వెళ్తారు. లేదంటే మామూలు వర్క్ చేసుకునే ఆడవాళ్ళకు కూడా కత్తెరలు అనేటివి చాలా అవసరం పడవచ్చు. ఏది అవసరం రాదు అని మనం అనుకోవద్దండి. ఎప్పుడు ఏ అవసరం ఎలా వస్తుందా అనేది మనకు అందరికీ తెలియదు. కాబట్టి ఏ అవసరానికి ఏది ఉపయోగపడుతుందా అనేది తెలుసుకోవడంలో తప్పేం లేదు. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నానండి మీ అందరికీ. ఇవ్వండి, ఈ విధంగా కత్తెరలు తీసుకొచ్చి హ్యాండ్ బ్యాగ్లో వేసేసామనుకోండి, హ్యాండ్ బ్యాగ్ చిరిగిపోతుంది. అంతేకాకుండా మనకి పెట్టుకునే హ్యాండ్ బ్యాగ్ చిరిగిపోయి బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. చాకు కత్తెరలు అంటే సామాన్యమైనవి కాదండి. కాబట్టి అలాంటి వాటిని ఎంత అంటే అంత జాగ్రత్తగా చూసుకుంటే చాలా మంచిది. ఇదిగోండి, ఈ విధంగా నేను ఇక్కడ ఏ విధంగా వేస్తున్నానో అన్నింటినీ మనకి పిల్లలు కానీ ఎవరిదైనా సరే పనికిరాని బట్టల్లో వేయండి. ఎందుకంటే మళ్ళీ చిరిగిపోయింది అనుకోండి, అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయాలంటే చక్కగా చుట్టేసేయండి, బట్టల్లో పెట్టేసి. ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా చక్కగా చుట్టేయండి. బయటకు అయితే కనిపించకుండా ఎంతో చక్కగా చుట్టేస్తుందని నేను. మీరు కూడా అదే పై భాగాలు కనిపించినా పర్వాలేదు, కానీ మనకి చివర సూదిగా కొనాకు ఉంటుంది చూడండి, అది మాత్రం కనిపించకుండా చక్కగా జాగ్రత్తగా పెట్టాలండి. ఎందుకంటే లేకపోతే చాలా ఇబ్బంది పడవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ఈ విధంగా చూసారా, గుచ్చుకోకుండా ఉంటుంది. అందులో మనం బ్యాగ్కి ఏం కాదు. అలాగే మనం ఇలా ఫిట్గా పెట్టుకుని బట్టలో చుట్టు పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కడికి ఇలాంటి వస్తువులు తీసుకెళ్ళినా ఏ భయం లేకుండా ఉంటుంది. ఈ విధంగా మనం సెట్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ధైర్యంగా ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఇలాంటి అవసరం కూడా ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. వచ్చేటప్పుడు ఇవి చిట్కాని మాత్రం కొంచెం ఆలోచించి ట్రై చేయండి. ఎందుకంటే చిట్కా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. అలాగే పెట్టేయకండి, చాలా ప్రమాదం. ఎందుకంటే కత్తుర్లు అలాంటివి చాలా. ఇదిగోండి, ఈ విధంగా జిప్పులు పెట్టేసుకొని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. అది కాకుండా బ్యాగ్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళు కూడాను అదే పద్ధతిలో మనం ట్రై చేయాలండి. ఇకపోతే మనం గ్యాస్ గురించి చెప్పాలంటేనండి, గ్యాస్ దగ్గర ఎంత మనం జాగ్రత్తగా ఉన్నా సరే ఇంకా జాగ్రత్తగానే ఉండాలి అని అనుకుంటాం. ఇక లైటర్ వెలిగించి ఇలా పడేస్తాం. ఆ మంటకి ఈ ముంగట కాలిపోతుంది, లేదంటే లైటర్ లోపల కాలిపోతుంది. రెండు పక్కల వెలిగించేసి లైటర్ని వదిలేయడం ఎంతవరకు? ఎందుకంటే నేనే అలా చాలా లైట్లు ఖరాబ్ చేసేసాను. ఆ తర్వాత నేను ఒక మాట ఆలోచించి చేశాను. అది నేను ఏమి ఆలోచించానో అది నేను మీ అందరికీ చెప్తాను. అయితే ప్రతిసారి మనం ఒక ప్లేస్లో పెట్టాలి అంటే మన చెయ్యి అనేది ప్రతిసారి ఆ ప్లేస్కి వెళ్ళాలనే థాట్ రావాలి. వెలిగించేసి మనం అక్కడ పెట్టేయడం అనేది మనకు అలవాటు అయిపోతుంది. కాబట్టి కానీ ఒక థాట్ అనేది మనకు అక్కడ పెట్టాలి అలవాటు పడే వరకు మనం ఒక చిన్న పని చేసుకుందామండి. లేకపోతే దానికి ఒక మంచి మార్గాన్ని కూడా చూసుకోవాలి. అలా అని వదిలేయకూడదు. అయితే నేను ఏ మార్గం అంటే నా మార్గం నేను మీకు చెప్తున్నా. మీకు కూడా ఏ మార్గం నచ్చితే ఈ మార్గం చూసుకోండి. ఇలా వీలయ్యే వాళ్ళు, లేదంటే వేరే మార్గం. అయితే ఏం చేశాను, ఇలా ఎన్ని లైట్లు ఖరాబ్ చేస్తాననేసి ఒక రోజంతా ఆలోచించి లైట్ తీసుకొచ్చి దానికి ఒక తాడు కట్టా. మా స్టవ్ పైన గ్యాస్ గిన్నెల స్టాండ్ అనేది ఉంటుందండి. అయితే నేను ఏం చేశాను, శుభ్రంగా తాడు కట్టేశాను. గిన్నెల స్టాండ్కి లైటర్కి ఒక తాడు కట్టేశాను శుభ్రంగా. అయితే నాకు అలవాటు పడాలని పైకి కిందకి అలవాటు. ఇప్పుడు ఈ విధంగా వెలిగించుకుంటా లైటర్ పైన పెట్టేస్తే, ఎందుకంటే తాడు ఇలా అలబడుతూ ఉంటే మనం పని చేయలేం కదా. కాబట్టి వెలిగించగానే కంపల్సరీగా చెయ్యి పైకి వెళ్తుంది. అలా కొద్ది రోజులు నేను పైన పెడుతూ ఏమైందంటే నాకు తాడు లేకపోయినా సరే లైటర్ వెలిగించగానే పైన పెట్టడం అలవాటు అయింది. ఈ చిట్కా కూడా మీరు ట్రై చేయండి. ఇలా ఏదైనా మీ ఇంట్లో పెట్టుకునే ఉంటే ఈ విధంగా ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది.